ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అసలు నిజంగా మనకు ఇంత స్వాతంత్రం తీసుకొచ్చిన గాంధీని చంపడం ఏంటి అనేది చాలామందికి ప్రశ్నార్థకం. అసలు గాడ్సే ఎందుకు చంపాల్సి వచ్చింది? చంపాల్సి వచ్చింది అని కాదు మ్యామ్, ఐడియాలజికల్ డిఫరెన్స్. గాడ్సే తను ఒక హిందుత్వ ఐడియాలజీ మనిషి. గాంధీ వాజ్ ఆల్సో స్టాంచ్ హిందూ ఓన్లీ మ్యామ్. కాకపోతే గాంధీ గారు ఎక్కడో అంటే తప్పు అని నేను అనలేను మ్యామ్, నేను చాలా చిన్నవాడిని. గాంధీ గారు ఎక్కడో ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చేశారు. రాంగ్ మెసేజ్ ఎలా అంటే హిందూ ముస్లిం యూనిటీ మీద ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళింది. అంటే హిందూస్కి అప్పట్లో ఏమనిపించిందంటే ఈ గాంధీ గారు వల్లనే ముస్లిమ్స్ ఇలా ప్రవర్తిస్తున్నారు, ఈయనని అడ్డు పెట్టుకొనే ఇలా చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇండిపెండెన్స్ అప్పుడు మ్యామ్ ఈ విషయం చాలా మందికి తెలీదు, మీ పాడ్కాస్ట్ ద్వారా ఇలా ఈ విషయం తెలియాలి. ఇండిపెండెన్స్ అప్పుడు మన మిలిటరీ డివిజన్ కూడా అయింది. అప్పట్లో బ్రిటిష్ ఆర్మీ కదా, బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ కదా. సో ఈ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ డివిజన్ అయింది. ఈ డివిజన్లో అప్పట్లో 75 కోట్లు పాకిస్తాన్ వాళ్ళకి ఇవ్వాలి. 20 కోట్లు వెంటనే ఇచ్చేసాము, 55 కోట్లు ఇంకా ఇవ్వాలి. ఈ 55 కోట్లు తొందరగా ఇచ్చేయండి అని గాంధీ గారు పొలిటికల్ ప్రెషర్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఈ పొలిటికల్ ప్రెషర్ వల్ల చాలామంది దీన్ని తప్పుగా అనుకున్నారు. గాంధీ గారు ఏంటంటే మేబీ నేను అనుకుంటున్నాను, ఇది నేను ఒక గెస్ చేస్తున్నాను, ఈ డబ్బు తొందరగా ఇచ్చేస్తే మేబీ వాళ్ళు కూడా డెవలప్ అవుతారు, ఆ డెవలప్మెంట్ అయితే మన వైపు తప్పు కన్నేసుకొని చూడరు అన్న ఉద్దేశంతో ఆయన చెప్పుకుంటారు. 75 కోట్లు అప్పట్లోనే అంటే ఇప్పుడు ఒకవేళ మనం చూసుకున్నట్లయితే ఇంచుమించు ఎన్ని కోట్లు ఇచ్చినట్టు? 1,00,000 కోట్ల పైన అవుతుంది. 1947లో 75 కోట్లు అంటే ఇన్ఫ్లేషన్ మనం 2% పెట్టుకున్నది ఎక్కడికో వెళ్ళి. ఎవరెవరు అపోజ్ చేశారు సార్ ఈ ఐడియాలజీ? అంటే ఎవరెవరు అని కాదు మ్యామ్, ఆల్మోస్ట్ ఎవ్రీ ఇండియన్ అపోజ్డ్. ఎందుకు ఇవ్వాలి మనం డబ్బు వాళ్ళకి అన్న ఆలోచన. కాకపోతే ఇది డివిజన్ జరిగింది. డబ్బు ఇవ్వడం న్యాయం, ఎందుకంటే ఆ డివిజన్ జరిగింది. మనకి 175 కోట్లు వచ్చింది, వాళ్ళకి 75 కోట్లు ఇవ్వాలి అని వచ్చింది. సో 20 ఇచ్చేసాం, 55 ఇవ్వడంలో కొంచెం మన కండిషన్ కూడా బాగాలేదు, ఎకనామిక్ కండిషన్ బాగాలేదు. సో ఆ డిలేలో ఈయన కొంచెం ఎక్కువ చేయడం వల్ల. అండ్ ఖిలాఫత్ మూమెంట్ కూడా జరిగింది. ఖిలాఫత్ మూమెంట్ అంటే ఓటోమన్ ఎంపైర్, ఇప్పుడు టర్కీ ఉంది కదా, అప్పట్లో ఓటోమన్ ఎంపైర్ అన్నమాట. ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత ఓటోమన్ ఎంపైర్ని బ్రిటిష్ వాళ్ళు తొక్కేశారు. సో మళ్ళీ ఆ ఓటోమన్ ఎంపైర్ని తిరిగి తీసుకురావాలి. ఈ ఓటోమన్ ఎంపైర్ ఇస్ బేసికలీ అరబిక్, అంటే ముస్లిం ఇస్లామిక్ ఎంపైర్, క్యాలిఫేట్ అనుకోవచ్చు మీరు. గాంధీ గారు దాన్ని సపోర్ట్ చేశారు. ఇది మన హిందుత్వ గ్రూప్కి అస్సలు నచ్చలేదు. సో గోడ్సే ప్రైమర్లీ కిల్డ్ గాంధీ బికాజ్ హీ థాట్ దట్ గాంధీ గారు ముస్లిమ్స్ని సపోర్ట్ చేస్తున్నారు. నువ్వు ఒక హిందువు అయి ఉండి నువ్వు ముస్లిమ్స్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? ఆ కక్షతో గాంధీ గారిని చంపేసి. అసలు ఇండియా పాకిస్తాన్ విడిపోవడానికి ఎవరి దేశం వాళ్ళు అవ్వడానికి కూడా గాంధీ గారు ఒక రకంగా కారణం, నెహ్రూ గారు ఒక రకంగా కారణం అని అంటూ ఉంటారు. కలిసి ఉంటే బాగుండేది అంటే ఇమాజినేషన్ కూడా డిఫికల్ట్. కలిసి ఉంటే అంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఇమాజిన్. ఎందుకంటే మనం గత 90 సంవత్సరాల నుంచి వాళ్ళని ఒక శత్రు దేశం లాగే చూస్తున్నాం. సో వాళ్ళు మనతో కలిసి ఉండడము మనకి ఆలోచనలు కూడా రావట్లేదు అంటే బ్రిటిష్ వాళ్ళు 1857లో ఎంత స్ట్రాంగ్గా పనిచేసి ఉండాలి. సో మన దేశానికి చెందిన వాళ్ళ మీద మనకే ద్వేషం వచ్చినట్టు 90 సంవత్సరాలు చేసి పార్టీషన్ చేసి వదిలేశారు. సో దానివల్ల ఏమవుతుంది, వీళ్ళిద్దరు కొట్టుకొని చావాలి. అది అందుకే నేను చెప్పాను కదా, ఈ విషయాలన్నీ పిల్లలకి చెప్పాలి. మనం చెప్పట్లేదు. మనం సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి, వియత్నాంకి కానీ, కొరియాకి కానీ, జపాన్కి కానీ మీరు వెళ్తే అక్కడ వాళ్ళ స్కూల్లో చిన్న పిల్లల్ని అడిగినా సరే వాళ్ళు హిస్టరీ మొత్తం చెప్తారు. మన దగ్గర ఆ ట్రెడిషన్ లేదు, పోయింది మ్యామ్. మేబీ 50s 60s వరకే ఉందేమో, ఆ తర్వాత ఆ ట్రెడిషన్ని మళ్ళీ తిరిగి తీసుకొని రావాలి. ఖచ్చితంగా హిస్టరీ అనే సబ్జెక్ట్ని ఒక సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.